హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్యామ్లుగులా. రేపు ఏంటో తెలుసా? హనుమంత్ వ్రతం. అయితే హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన వంటకం అన్నమాట ఇది బెల్లం అప్పాలు. మీలో ఎంతమందికి తెలుసు నాకు కింద కామెంట్ చేయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటుంది. అయితే ఇది పండగలకే కాదు, ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు. అయితే దీని ప్రాసెస్ లోకి చూసేద్దాం ఒకసారి. నేను ఇక్కడ ఒక గ్లాసు వరిపిండి తీసుకున్నాను, అలాగే ఒక గ్లాసు గోధుమ పిండి, సేమ్ అదే క్వాంటిటీలో గోధుమ నూక కూడా నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు అదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసుల పిండికి 3 గ్లాసులు బెల్లం అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ 2 గ్లాసుల బెల్లం, 1 గ్లాసు పంచదార కలిపి తీసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని కరగబెట్టుకోవడం కోసం 3 గ్లాసుల పిండికి 2.5 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, అది ఆఫ్ లో ఉంది. సో వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే మనకు సరిపోతుంది. ఇప్పుడు అందులో యాలకుల పొడి, అలాగే కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసుకున్నాను. కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వాటర్ ని మరిగించి పక్కన పెట్టుకుని మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది ఇందులో వేసేసుకుని జాగ్రత్తగా ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మనం ఎలాగైనా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా పిండిలోనే మనం బెల్లం కలుపుకుని వాటర్ వేసుకుని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ అయినా సరే చేసుకోవచ్చు. చూడండి, నాకు మొత్తం కలిసిన తర్వాత నేను ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఒకవేళ మనకి పిండి కలిపిన తర్వాత కూడా పల్చగా ఉంది అనుకుంటే గోధుమ పిండి గానీ వరిపిండి గానీ ఏదైనా సరే మనం కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్ లోకి తీసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఇలా చేత్తో మణికట్టుతో దాన్ని అలా ప్రెస్ చేయాలన్నమాట. అప్పుడు మనకి సాఫ్ట్ గా అవుతుంది. ఇప్పుడు నేను నెయ్యి తడి చేసుకుని చిన్న చిన్న ఉండల కింద తీసుకుని చేతి మధ్యలో పెట్టుకుని అప్పాల కింద ఒత్తుకున్నాను. మీకు అన్ని షేపులు ఒకే సైజులో రావాలనుకుంటే కనుక మీ దగ్గర ఏదైనా ఒక గుంట ఎక్కువ ఉన్న స్పూన్ తీసుకుని దాంతో పిండి తీసుకుంటే అన్ని సమానంగా వస్తాయి. ఇప్పుడు అప్పాలన్నీ ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం ఒక్కొక్కటిగా చేసుకున్న అప్పాలని ఇందులో వదులుకోవాలి. ఇది లో టు మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తాయి. వదిలేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకుని తర్వాత మనం కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకుంటే మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అప్పుడు మనం దీన్ని తీసుకుని మనం ఒక గెరిటితో దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కూడా కిందకి దిగిపోతుంది అనమాట. అంతే, హనుమంతుడికి ఎంతో ఇష్టమైన బెల్లం అప్పాలు రెడీ. వీటిని ఇంకా చిన్నగా చేసుకుని హనుమంతుడికి దండ గుచ్చుకుని వేసుకుంటారు కూడా చాలా మంది. ఇది ఒక ట్రెడిషనల్ స్వీట్. మీరు కూడా ఈ స్వీట్ ని ట్రై చేసి రేపు స్వామి వారికి నైవేద్యంగా పెట్టండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.